హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య అసలైతే వీడియోలు చేయట్లేదు. కొంచెం వీడియోస్ ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా లేదు చేయడానికి. అందుకని ఆపేసాను. ఈరోజు ఏమంటే నాగల చవితి కదా అందరికీ తెలుసు. ఇంక నాగల చవితి అయితే నేనైతే ఈ నాగల చవితికి ఒక్క పొద్దులు ఉండడం అయితే చాలా వరకు మానేశాను. మేము ఉన్న ఊర్లో అయితే మా అత్తగారింట్లో అయితే ఇంకా ఇక్కడ పుట్టాలా ఏమీ లేవన్నమాట. లేవు కాబట్టి మేము ఈ చేసి కూడా 20 ఇయర్స్ అవుతుంది. నేను నాగల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కుదిరిందనమాట. ఈరోజు మా ఊర్లోనే ఉన్నాను. మా ఊరు బయట ఉంది. నాగుల చవితికి అక్కడికెళ్ళి అక్కడ పుట్టలో పాలు పోసేసుకొని వస్తాననమాట. ఈసారి అయితే మా ఇంటి దగ్గర అక్క వాళ్ళందరూ కలిసి ఇంక వాళ్ళు నిన్న మాట్లాడుకున్నామనమాట. ఈరోజు వెళ్దాం అని చెప్పి ఫైనల్‌గా అయితే గుడి దగ్గరికి వచ్చేసాము. మనకి ఏం చేయాలి, ఎలా చేయాలో మనకైతే తెలీదనమాట. వాళ్ళు చేస్తుంటే వాళ్ళని చూసి మనం కూడా దాన్ని ఫాలో అవ్వడం మాత్రమే. ఇలా పక్కన వాళ్ళని చూసి నేను కూడా ఫైనల్‌గా అయితే అక్కడ పూజ ఎలా చేయాలి ఏంటని ఫస్ట్ వాళ్ళందరిని చూస్తూ నేను కూడా చేసుకుంటా వచ్చాననమాట. ఈరోజైతే నేనైతే ఒక్కపొద్దేమి ఉండడం లేదు. నాతో పాటు వచ్చిన అక్క వాళ్ళైతే ఒక్కపొద్దు ఉంటున్నారు. ఒక్కపొద్దు ఉండలేనని చెప్పాను. ఉంటే మంచిదే, ఈరోజు బాగుంది. అంటూ చాలామంది ఒక్కపొద్దు అంటారు. ఉండే కొంది ఏందంటే ఈ నాగల చవితి అనేది కూడా చాలా వరకు మర్చిపోతున్నారు. యాక్చువల్‌గా అయితే చాలామందికి ఈరోజు నాగల చవితి అనేది కూడా తెలీదనమాట. పల్లెటూరులో సైడ్ అయితే అసలు చాలా వరకు మర్చిపోయారు. ఒకప్పుడు నేను చిన్నప్పుడైతే నాగల చవితి అంటే ఇదో పెద్ద పండగ, ఆడవాళ్ళ పండగలాగా ఎంతో గొప్పగా చేసుకునేవాళ్ళు. అందరూ అనుకొని మాట్లాడుకొని ఆ రోజు అందరూ పుట్ట దగ్గరికెళ్ళి పాలు పోసుకొని ఆ రోజు అందరూ ఒక్క ఉండేవాళ్ళనమాట. నైట్ అంతా మేలుకొని తెల్లారి మళ్ళీ పొంగల్ పెట్టుకొని ఇదొక పెద్ద పండగ చేసుకొని ఇప్పుడు దీనికి అంత ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వడం లేదు. నాగల చవితి అనేది ఉండే కొన్ని ఏందంటే కొన్ని కొన్ని మర్చిపోతున్నారు. ఇప్పుడైతే ఇక్కడైతే అసలే ఒకప్పుడైతే ఇక్కడ గుడి ఇవన్నీ ఏం లేవండి. ఒకప్పుడు మామూలుగా జస్ట్ చెట్టు ఉండేది. చెట్టు కింద పుట్ట ఉండేదనమాట. ఇలాగ మాత్రమే ఉండేది. ఇప్పుడు నేను 20 ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇక్కడ టెంపుల్ కట్టేశారు. చూడ్డానికి ఇప్పుడు బావుందనమాట. ఒకప్పుడు ఇక్కడ ఒక చెట్టు మాత్రమే ఉండేది. చెట్టు ఉంటే చెట్టు పక్కన చుట్టూరు పుట్టమలిచి ఉండేది. ఇక్కడ గుడి, గిడి ఏం లేదనమాట. నార్మల్‌గా ఎక్కడో అడవిలో ఉన్నట్టుండేది. ఇది చెట్టల్లో నుంచి కొంచెం ఊరు బయటకు ఉండేదనమాట. మా ఊరు లోపలికి బయటికెళ్ళే వాళ్ళం అలాగా. ఇప్పుడు చూస్తే ఇప్పుడంతా బావుంది. ఇక్కడ గుడి కూడా బాగా కట్టారు. అమ్మవారు ప్రతిష్ఠ చేస్తున్నారిక్కడ. ఇంకా అయితే నేను కూడా ఫైనల్‌గా వాళ్ళందరిని చూసి నేను కూడా పూజ అయితే అలాగే చేసేసాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందరూ చేసేసాను. ఎక్కువ మందయితే జనం ఎక్కువ లేరు. మరి బహుశా ఇక్కడికి చాలా తక్కువ మందనమాట. ఒకప్పుడు ఎక్కువ మందొచ్చేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా ఎవరు రావడం లేదు. ఒకవేళ మేము వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా వస్తారు. దానికి తోడు ఈరోజు ఏమంటే వర్షం గూడా పడుతుంది. మాకు అనుకూలంగా వర్షం గూడా అనమాట. అలాగే వర్షంలో తడుచుకుంటూ ఇలాగ చేసేసాం. ఆల్రెడీ మార్నింగ్ వచ్చెళ్ళాము. మేము మార్నింగ్ వచ్చి ఇక్కడ పుట్ట చుట్టూరు పోస్తారంట. దనంటే నీళ్ళు 3 చుట్లు చుట్టి ఈ పుట్ట చుట్టూరు పోసి ఎళ్తారు. అలాగ మార్నింగ్ ఆల్రెడీ వచ్చి మేము పోసేసెళ్ళాం. ఆ వీడియో షార్ట్ వీడియోలో పెడతాను నేను. ఇదైతే లాంగ్ వీడియో కదా ఇది. అందుకని ఫైనల్‌గా అయితే వీడియోలో అంతా ఇది మేమైతే పూజ వరకే పెట్టేసాననమాట వీడియో. పూజ చేసేసుకొని ఇంకా ఫైనల్‌గా పక్కన గుడుంది. పుట్ట పక్కనే గుడుందనమాట. అక్కడికి గూడా ఎళ్లి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని అందరూ ఇంక అక్కడ కూర్చున్నారనమాట. ఫైనల్‌గా ఇక్కడైతే ఇంక అమ్మవారి దగ్గరకొచ్చి ఇక్కడ కూడా దర్శనం పక్కనే అక్కడ తిరిగేసి వచ్చి ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అందరూ ఇక్కడ కొంచెం ఆరతి తీసేసుకోననమాట. అమ్మవారి ఆరతిని తీసేసుకొని ఆరతి ఇచ్చేశారు అమ్మవారనమాట. అమ్మవారినొచ్చేసి కోటమ్మ తల్లి అంటారు. ఒకప్పుడైతే కోటమ్మ గుంట అని అంటారు. కోటమ్మ గుంట దగ్గరికెళ్ళి రావాలి. అక్కడ పుట్టలో పాలు పోసి రావాలనేవాళ్ళు. ఇప్పుడైతే ఇన్ని సంవత్సరాల తర్వాత నేనొచ్చిన తర్వాత అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అందరూ ఇంక ఫైనల్‌గా అయితే హారతి తీసుకొని అందరూ ఇంక అందరం కూర్చున్నామనమాట. అక్కడ ఒక పాప ఉంది. ఇంక వీళ్ళొచ్చి తెలుసు కదా! మీ వీడియోలో కనిపిస్తా ఉంటారు ఎప్పుడు. ఇక్కడొచ్చేసి ఓ చిన్న పాప ఉందనమాట. ఆ పాప ఎవరో నాకు తెలీదు. పక్కనున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇంక పాపనొచ్చేసి క్యూట్‌గా ఉంది. ఇంక మేము మాట్లాడతా నేనైతే ముద్దు పెట్టవా అని అడుగుతున్నాను. కానీ ఆ పిల్ల పెట్టట్లేదు. ఎనకున్నారే మా పిల్లలొచ్చేసి పెట్టకు ఆంటీ మంచిది గాదు. పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోయిద్ది, పారిపోద్ది పిల్లల్ని ఎత్తుకొని అని జెప్పి వాళ్ళు కామెంట్ జేస్తున్నారు. ఆ పిల్ల ఇంకా భయపడి నన్నసలకి ముద్దు గూడా పెట్టట్లేదనమాట. వీళ్ళు ఎనక జెరి చూడండి. వెనకొచ్చేసి వీళ్ళు కామెంట్ జేస్తా ఉన్నారు. పెట్టకు మంచిది కాదు ఆంటీ అది ఇది అని జెప్పి. ఈ దొంగ పిల్లలనమాట వీళ్ళు. ఫైనల్‌గా ఆ పాప అయితే అరటికాయ ఇస్తానంటుంది గానీ ముద్దయితే పెట్టదంట. ఇంక నేనే పెట్టేసుకున్నాననమాట. ఏం చేద్దాం చిన్న పిల్లలు గదా! చిన్న పిల్లల్ని చూస్తే మనకు మనసాగదు. పిల్లల్ని దగ్గరకి తీసుకుంటా, ముద్దు పెట్టేసుకుంటా అనమాట. ఇక్కడొచ్చేసి మా వదిన అనమాట. మా వదిన అయిపోయింది. సజ్జలు పిండి ఉంటది కదా! ఆ పిండిని మాకు ప్రసాదంగా పెడుతుంది. ఆ వదినైతే ఈరోజు ఒక్క పొద్దుంటుంది. ఇంక మాకు ప్రసాదం పెట్టేస్తుంది. ఫైనల్‌గా అయితే ఇంక అంతా అయిపోయింది. ఇంటికైతే ఫైనల్‌గా మొత్తం బయలుదేరామనమాట. బ్యాచ్ అయితే ఎనక చూసేసారా ఎంతమంది లైన్‌లో వరుసగా వస్తా ఉన్నారనమాట. చెట్టల్లో, గుట్టల్లో నుంచి ఇంకా లైన్‌గా వస్తున్నారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదే కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.